ఇప్పుడు ఎకనామీ ఎలా చదవడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్యగా ఉంది. చూడండి, మీరు పుస్తకంలో చదివేటటువంటి అంశాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి లేదా ఆర్థిక వ్యవస్థకు ఆపాదించి పరిశీలించండి. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం పుస్తకంలో ఉంటుంది. అది నిజంగానే జరుగుతుందా లేదా అనేటటువంటి పరిశీలించాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది. కానీ మీరు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇది మీకు ఎప్పటికీ ఎకనామీ వచ్చే విధంగా చేయదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎకనామీ అనేటటువంటిది కేవలం ఒక సబ్జెక్టు లాగా కాకుండా దాన్ని సైన్స్ లాగా భావించండి. దాని గురించి ఆలోచించండి. ఒకటి లేదా ఎక్కువ సార్లు దాని గురించి మీరు ఆలోచించండి. మీరు తింటున్నప్పుడైనా, బ్రష్ చేసుకుంటున్నప్పుడైనా, లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా మీరు మీ ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే